మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. వివాదంలో చిక్కుకున్నారు సిజేపీ అధినేత అభిజిత్ దీప్కే. ప్రముఖ సామాజిక ఉద్యమకారులు అన్నా హజారే పైన వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేశారు. ముసలోళ్ల కాలం అయిపోయింది, వాళ్ళంతా రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చోవాలన్నారు దీప్కే. ఇప్పుడంతా యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉందని, ఏం చేయాలో తామే నిర్ణయిస్తామంటూ కూడా దీప్కే కామెంట్ చేస్తున్నారు. 60 ఏళ్లు దాటినటువంటి వాళ్ళు ఇంట్లోనే కూర్చోవాలంటూ కూడా ఆయన సూచిస్తున్నారు. అన్నా హజారే లాంటి సామాజికవేత్తలపైన అనుచితంగా మాట్లాడడం, దీప్కే పైన సోషల్ మీడియాలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. వృద్ధులను, పోరాట యోధులను గౌరవించేటువంటి పద్ధతి ఇదేనా అంటూ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. అన్నా హజారే ఉద్యమంలోనే లోక్పాల్ చట్టం వచ్చిందన్నారు నెటిజన్లు. ఇటు రిజర్వేషన్ల హఠావో ఉద్యమం పైన సిజేపీ డబుల్ స్టాండ్ తీసుకోవడం, ఇప్పటి వరకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉద్యమం పైన సిజేపీ స్పందించకపోవడం కూడా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అయితే జార్ఖండ్ రాష్ట్రంలో పేపర్ లీక్ పైన జరుగుతున్నటువంటి నిరసనలకు వారం రోజుల తర్వాత శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలిపింది సిజేపీ బృందం. అంటే సిజేపీ వ్యవహార శైలి మాత్రం తీవ్రమైనటువంటి విమర్శలకు కారణమవుతున్నాయి. కేవలం బీజేపీ పైన పోరాటంగానే సిజేపీ కార్యాచరణ అంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంశాల్లో ఆ ఘటనలపైన కనీసం స్పందించడం లేదంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కానీ దేశంలో అత్యంత కీలకమైనటువంటి లోక్పాల్ బిల్లు తీసుకురావడంలో కీ రోల్ పోషించి ఆల్మోస్ట్ 22 ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేసినటువంటి అన్నా హజారే పైన ఇలాంటి కామెంట్ చేయడం మాత్రం కొత్త చర్చకు దారితీసింది. ఇంతకు అభిజిత్ దీప్కే అన్నా హజారేను ఉద్దేశించి ఏమన్నారు ఒకసారి చూద్దాం. अन्ना हजारे का जो रोल है अभी उसमें क्या आपकी भूमिका रही है? सॉरी, अन्ना हजारे की जो रोल है उसमें आपकी लोगों की क्या भूमिका है? अन्ना हजारे से मुलाकात करेंगे आप लोग? बिल्कुल नहीं। मुझे लगता है युवाओं को ये अब चीज हाथ में लेना होगी। जो लोग 60-70 के हो गए वो रिटायर हो जाए, चाहे पॉलिटिक्स हो या चाहे एक्टिविज्म हो, वो रिटायर हो जाए, वो किसी आश्रम में बैठ जाए। फ्यूचर हमारे फ्यूचर का सवाल है, स्टूडेंट्स के फ्यूचर का सवाल है। अब हमें डिसाइड कर दो ना क्या करना चाहिए। कब तक मतलब बुढ़े लोग जिनका सब कुछ हो गया वो डिसाइड करेंगे? అభిజిత్ దీప్కే చేసినటువంటి కామెంట్స్ ఒకసారి నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. అన్నా హజారే చేసినటువంటి పాత్ర ఇక చాలు, ఇప్పుడు యువత విషయాలను తమ చేతిలోకి తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. దేశంలో 60 నుంచి 70 ఏళ్ల ఎవరైతే ఉన్నారో క్రాస్ అయినటువంటి వారు రిటైర్మెంట్ అయితే కొంచెం బెటర్ గా ఉంటుంది. 60 నుంచి 70 ఏళ్లు దాటినటువంటి వృద్ధులు రాజకీయ రంగమైనా లేదా సామాజిక ఉద్యమాలైనా ఇక విశ్రాంతి తీసుకొని ఏదైనా ఆశ్రమంలో కూర్చోవాలి అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. అసలు భవిష్యత్తులో అత్యంత కీలకమైనటువంటి విద్యార్థి హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నటువంటి సిజేపీ అధినేత వృద్ధులపైన, మరి ముఖ్యంగా దేశంలో కీలకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులపైన ఇలాంటి కామెంట్ చేయడం ఎంతవరకు సబబు? ఆయన చేసినటువంటి మరో కామెంట్ కూడా, రాజకీయాల్లో అయినా ఉద్యమాలైనా మేము ఏం చేయాలో మాకు తెలుసు, యువత భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది, మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉద్యమాలు చేయాలో మాకు ప్రతి విషయం మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటి రీతిలో ఆయన ఒక రకంగా సెటేరికల్ గా అన్నా హజారేని తీసి పడేసేటువంటి దిశగా, అన్నా హజారే చేసినటువంటి ఉద్యమాలకు వాల్యూ లేకుండా ఏం చేయాలన్నా మేమే చేస్తామనేటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి తీరు నెటిజన్లు ఫైర్ అవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. మీరు అన్నా హజారేతో కలిసి పోరాటం చేయబోతున్నారా? మీరు అన్నా హజారేతో కలిసి కార్యాచరణ రూపొందించబోతున్నారా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్న. దానికి సాధారణమైనటువంటి వ్యక్తులు లేదా ఉద్యమకారులు చెప్పేటువంటి ఒక కామెంట్, ఒకవేళ భవిష్యత్తులో అవసరమైతే సీనియర్ల యొక్క సూచనలు మేము తీసుకుంటాం, అనుభవం ఉన్నటువంటి ఉద్యమకారుల యొక్క సూచనలు మేము తీసుకుంటాం, ఒక పటిష్టమైనటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం అన్నా హజారే లాంటి ఉద్యమకారుల యొక్క ఆలోచనలు, అనుభవాలు మేమందరం కూడా తీసుకుంటాం అనేటువంటి రీతిలో సమాధానం చెప్పేటువంటి వైనాలు ఎక్కడైనా కనబడుతుంటాయి. కానీ 60 నుంచి 70 ఏళ్ళు అయిపోయినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఆశ్రమాల్లో కూర్చోండి, అసలు మీ అవసరం మాకు అవసరమే లేదు, మేము ఏం చేయాలో మాకు తెలుసు, మా భవిష్యత్తు మా చేతుల్లో ఉంది, మేము పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తామనేటువంటి రీతిలో మాట్లాడినటువంటి సందర్భం పైన పూర్తి స్థాయిలో నెటిజన్లు అయితే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఇది యువత, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రశ్న. తమ భవిష్యత్తు కోసం ఏం చేయాలని యువత మాత్రమే స్వయంగా నిర్ణయించుకోవాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి తీరు. అసలు వృద్ధుల పరిస్థితి, జీవితంలో తమ సమయం మొత్తం కూడా పూర్తయిన తర్వాత వృద్ధులు ఇంకా ఎంతకాలం యువత భవిష్యత్తు నిర్ణయిస్తారు అంటూ కూడా ఆయన ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. సీనియర్లను తక్కువ చేయడం, తక్కువగా అంచనా వేయడం అభిజిత్ దీప్కే మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది అనేటువంటి విమర్శ కూడా వ్యక్తమవుతుంది. అన్నా హజారే లాంటి ప్రజా ఉద్యమకారులను ఏదైనా ఆశ్రమంలో కూర్చోవాలి అనడం, ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటాలకు
ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి త్యాగాలకు అవమానించడమే అంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. దాదాపు అన్నా హజారే 22 నిరాహార దీక్షలు చేశారు ఆయన అనుభవంలో. ఈ అనుభవజ్ఞుల యొక్క గైడ్ లైన్స్ కి సంబంధించి ఆ గైడెన్స్ లేకపోతే ఉద్యమాలు దిశను కూడా కోల్పోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. అన్నా హజారే చేసినటువంటి ప్రతి ఉద్యమం, ప్రతి నిరాహార దీక్ష శాంతియుతంగా గాంధేయ మార్గంలో మాత్రమే నడిచినటువంటి తీరు. 60 నుంచి 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిని పనికిరాని వారిగా లేదా సమయం అయిపోయినటువంటి ఒక వృద్ధులుగా, ముసలోళ్ళుగా చిత్రీకరించడం అసలు సరైనటువంటి విధానమైన నాయకత్వ సామర్థ్యానికి, అసలు భావజాలానికి వయసు ఒక ప్రమాణంగా ఉంటున్న ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సీనియర్లు నాయకులు కూడా 70-80 ఏళ్ల వయసులో కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. కీలకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా అడుగులు వేసేలా ప్రభుత్వాలపైన ఒత్తిడి పెంచుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో యువత వారి అనుభవాలను, వారు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి అంశాలను బేరీజు వేసుకొని మాత్రమే భవిష్యత్తుని ఒక బలిష్టమైనటువంటి పునాదిగా తీసుకోవాలి. శాంతియుతంగా దేశవ్యాప్తంగా సాగినటువంటి ఉద్యమాల్లో అన్నా హజారే పోషించినటువంటి పాత్ర అంతా ఇంత కాదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే 2011 సమయంలో లోక్పాల్, లోకాయుక్త వంటి కీలకమైనటువంటి చట్టాలు తీసుకురావడంలో, అదే ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ ఒక ప్రధానమైనటువంటి వేదికగా చేసుకొని అన్నా హజారే చేసినటువంటి పోరాటం, ఆ తర్వాత కీలక బిల్లులు రావడం మాత్రమే కాదు, పూర్తి స్థాయిలో యూపీఏ ప్రభుత్వం పతనం అవ్వడానికి, యూపీఏ ప్రభుత్వం నెక్స్ట్ 2024 సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడానికి ఈ అవినీతి అనేటువంటి అంశం కూడా చాలా కీ రోల్ పోషించింది. ఇది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా వెళ్ళింది అనడం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి ఎప్పుడూ వచ్చినటువంటి అభిప్రాయం. కానీ యువత ప్రాతినిధ్యం కోరడం సమంజసమే. యువత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కీ రోల్ పోషించాలి అనుకోవడం కరెక్టే. యువతే భవిష్యత్తు అనడం నిజమే. కానీ దానిని ఎంచుకునేటువంటి భాష, ఆయన మాట్లాడేటువంటి తీరు, ఆయన వ్యవహరించేటువంటి ఆ శైలి, ఆయన మాట్లాడేటువంటి ఘాటుగా, ఘర్షణంగా, అంటే ఆ ఘర్షణ పూరితంగా వృద్ధులు, ముసలోళ్ళు మాకెందుకు, వీరితో అనుభవాలు మాకెందుకు, మేమేం చేయాలో మాకు తెలుసు అనేటువంటి రీతిలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి ఒక భారీ ఉద్యమానికి అధినేతగా చెప్పుకుంటున్న అభిజిత్ దీప్కేకు ఎంతవరకు కరెక్ట్? ఇది అనుభవజ్ఞుల లేదా యువతకు మధ్య ఒక సమన్వయాన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. యువత పెద్దవారి యొక్క సూచనలు తీసుకోవడానికి ఇలాంటి కామెంట్స్ కొంతవరకు పక్కన పెట్టేసేటువంటి దిశగా అడుగులే వేస్తూ ఉంటాయి. ఒక నూతన తరానికి లేదా ఇప్పుడున్నటువంటి ఒక డిజిటల్ యుగానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో పాత తరం ఆలోచనలు కొన్నిసార్లు అడ్డంగా మారిన, అంటే ప్రతిబంధకంగా ఉన్న యువతకు సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ యువతే తీసుకోవాలంటే అది కూడా అప్పుడప్పుడు పక్కదారి పట్టేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఇక అభిజిత్ దీప్కేకి సంబంధించినటువంటి సిజేపీ ద్వంద్వ వైఖరి గురించి ఒకసారి మాట్లాడుకుందామా? దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్ పైన మాట్లాడుతున్నటువంటి వీళ్ళు, దేశవ్యాప్తంగా పేపర్ తో పాటుగా విద్యార్థులు, యువత సమస్యల పైన మాట్లాడుతున్నటువంటి అభిజిత్ దీప్కే నాయకత్వంలో ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మౌన ముద్రలో ఎందుకుంటున్నారు? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాకుండా కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీని ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా వెళ్లాల్సినటువంటి సందర్భం ఎందుకు వస్తుంది? వృద్ధులు ఆశ్రమానికి వెళ్ళాలి అని పక్కన పెట్టినటువంటి అభిజిత్ దీప్కే దాదాపు 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ వంటి సీనియర్ ఆందోళనకారుల మద్దతును తీసుకుంటున్నారు. ఆయన యొక్క నిరాహార దీక్షలు మాత్రం స్వీకరిస్తున్నారు. ఆయన దీక్షలను స్వాగతిస్తున్నారు. ఈ ద్వంద్వ నీతికి నిదర్శనం ఇదేంటి అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, రాజకీయ నాయకులు వద్దు అంటూనే రాజకీయ నాయకులను చేర్చుకునేటువంటి సాంప్రదాయానికి సిజేపీ తెరలేపింది అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతున్నాయి. మేము సాంప్రదాయ రాజకీయ పార్టీ కాదు కాబట్టి మేము జంజీ ఒక కేవలం విద్యార్థి సమస్యలపైన పోరాటం చేసేటువంటి ఒక కీలకమైనటువంటి వేదిక మాత్రమే అంటూ కూడా రాజకీయ నాయకులకి నచ్చి చెప్పినటువంటి దీప్కే ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులను చేర్చుకోవడం పైన కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు జార్ఖండ్ లో రిజర్వేషన్ హటావో వంటి కీలకమైనటువంటి పోరాటాలు సాగుతుంటే కాక్రోచ్ జనతా పార్టీ మౌన ముద్రని దాల్చినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మాత్రమే కాదు, యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒక కీలకమైనటువంటి సంస్కరణలు తెచ్చే దిశగా అడుగులు వేయాల్సినటువంటి సిజేపీ ఇప్పుడు మాత్రం కేవలం బీజేపీ విధానాల వైఖరి లేదా బీజేపీని వ్యతిరేకించడం అనేటువంటి అంశాన్ని ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా మలుచుకొని మాత్రమే పోరాటం చేస్తుంది తప్ప ఓవైపు పంజాబ్ లో విద్యార్థులు చేస్తున్నటువంటి పేపర్ లీక్ ఆందోళనకు వారం రోజుల తర్వాత సిజేపీ ప్రతినిధులు కళ్ళు తెరిచారు. వారం రోజుల పాటు అక్కడ విద్యార్థుల యొక్క ఆందోళనలు, అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి ఆవేదన సిజేపీకి అర్థం కాలేదా? రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా కుదిపేస్తుంది కదా, దానిపైన రిజర్వేషన్లు హటావో అనేటువంటి ఒక స్టాండ్ తీసుకొని విద్యార్థులు పోరాటం చేస్తున్నారు కదా, దానిపైన సిజేపీ ఎందుకు మౌన ముద్ర వహిస్తున్నాయి? అంటే కొన్ని విషయాల్లో అభిజిత్ దీప్కే అంతా తానే, అంతా నేనే,
నేనున్నాను కాబట్టి ఇది సాగుతుంది. సిజేపీ ఒక బలమైనటువంటి కీలక వేదికగా మారుతుంది. ఆ సిజేపీ అధినేతగా తాను వ్యవహరిస్తున్నాను అనేటువంటి రీతిలో తాను అనేటువంటి ఒక పక్షపాత ధోరణితో ఉంటున్నారా అనేటువంటిది నెటిజన్ల దగ్గర నుంచి వస్తున్న కామెంట్. చూడాలి ఓవరాల్ గా అయితే మాత్రం అన్నా హజారే పైన అభిజిత్ దీప్కే చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే దీనిపైన నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం డబుల్ స్టాండ్ తీసుకోవడం ద్వారా ఓవైపు రిజర్వేషన్ల అంశం పైన స్పందించకుండా ఉండడం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేదా ఆప్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆందోళనకు కనీసం మద్దతు పలకపోవడం, ఎప్పుడో కాలం చెల్లిన తర్వాత పోలీసులు వచ్చినట్లుగా ఎప్పుడో 10 రోజులు వారం రోజుల తర్వాత మద్దతు తెలపడం కూడా చాలా వరకు కీలకంగా ఉన్నటువంటి అంశం. ఇంతకు మీరేమనుకుంటున్నారు? దేశంలో కీలక పోరాటాలు చేసినటువంటి నాయకుడిగా, 22 నిరాహార దీక్షలు చేపట్టినటువంటి నాయకుడిగా, అవినీతి నిర్మూలనకు తనకంటూ కీలకమైనటువంటి ప్రస్థానాన్ని సంపాదించుకున్నటువంటి హింసాత్మకమైనటువంటి మార్గాన్ని పక్కన పెట్టి అహింస ద్వారా గాంధీయ మార్గంలో చేసినటువంటి పోరాటానికి అన్నా హజారే తెలియనటువంటి వారు దేశంలో ఎవరు లేరు. మరి అలాంటి సందర్భంలో ముసలోళ్ళని పక్కన కూర్చోబెట్టండి, 60-70 ఏళ్ళు దాటినటువంటి వారు ఇప్పుడు అవసరం లేదు, మేమేం చేయాలో మాకు తెలుసు అనేటువంటి యువత విధానాలపైన మాట్లాడుతున్నటువంటి అభిజిత్ దీప్ కామెంట్స్ పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి.